అందరికీ నమస్తే అబ్బా. నేను మీ శ్రీరామ్ని, కడప అబ్బాయిని. ఏంద్రాయుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాడ ఉన్నాడు. ఏం లేదు బా, మా ఎమ్మిది పుట్టినరోజు ఉంది తొందరలో, పోయి కొత్త గుడ్డలు కొందామని, అది విషయం. ఆల్రెడీ మా హోమ్ మినిస్టర్ లోపల ఉంది, లేట్ ఎందుకు పోయి చూద్దాం రండి. షోరూంలో పోతానే ఫస్ట్ వినాయకుడు ఉన్నాడు స్వామి, మంచిది. ఏ షోరూంలో అయినా కానీ, ఏ ఆఫీస్లో అయినా కానీ, ఏ స్కూల్లో అయినా కానీ, మనది హిందూ సాంప్రదాయం కాబట్టి అంటే పెట్టడం మంచిదే. పోయి చూస్తేనే ఏదో తిరునాళ్ళు ఉన్నట్టుంది బా. ఎన్ని మోడల్స్ ఎన్ని ఉన్నాయి, నిజంగా అనిపించింది. గుడ్డలు ఇన్ని రకాలు ఉంటాయా అనేసి. మనకు పోయేది పెద్ద అలవాట్లేదు, మా మేడమే ఏదన్నా కానీ సెలెక్ట్ చేయడం మా మేడమే. షాపింగ్ అంటే బాగా ఇష్టం, బాగా తెలుసు అనమాట. ఏది ఎక్కడ బాగుంటుంది, ఏది ఎక్కడ కరెక్ట్ రేట్స్ అన్నీ. దాని తర్వాత బేరం చేస్తే కూడా ఈ మధ్య నేర్చుకుంది. ఇదేదో 1 గ్రామ్ జ్యువెలరీ అంట, అదే లేడీకి సంబంధించినది చాలా బాగున్నాయి. కాలేజ్ పోయే పిల్లకాయలకు, ఆడపిల్లలకు చాలా వెరైటీస్ అని ఉన్నాయి. ఏదో గాజుల అంతేలే, ఇప్పుడు టైంలో ఇటాటే వేసుకోవాలి. బంగారు గాజులు వస్తే ఈ దొంగనాలతో పెద్ద కష్టమైపోతుంది బా. చైన్ స్టాన్సర్లు ఇవన్నీ వింటారు కదా. ఇదేదో తక్కువ గోల్డ్ ఉంటుంది చూడు, ఏమంటారు, మేమైతే అప్పుడు ఉమా గోల్డ్ అనేవాళ్ళం. అట్టాటే ఉన్నట్టుంది. ఇంకా తలకు పెట్టుకునేది. దాని తర్వాత వచ్చిన పని చూద్దాం పాబ్బా అని మా మేడం అంటే సరే అనేసి, 3 అంతస్తులు 4 అంతస్తులు కదా, 3 అంతస్తులో పిల్లకాయలది కిడ్స్ వేర్ అంతా 3 అంతస్తులు. ఇంకెందుకులే వీడియో పాస్ చేయడం ఎందుకులే, అట్టా చూసిన మెయింటెనెన్స్ అయితే శుభ్రంగా బాగుంది బస్ షోరూమ్ చూడడానికి. లిఫ్ట్ కూడా పనిచేస్తుంది. అది అట్లా పోతున్నాం. అది తీసేది ఎవరో కాదు, నేను మా మేడం పోయినాం కదా సెలెక్ట్ చేయాలని. అది విషయం. పోయినాం 3వ ఫ్లోర్కి డైరెక్ట్. మళ్ళీ 2వ ఫ్లోర్ పోతే మగవాళ్ళకు ఉండే కదా చాలా, ఎందుకులే డబ్బులు కొనుక్కున్నాము, డబ్బులు వేస్ట్ చేయడం అనేది. ఆల్రెడీ తీసుకున్నాను నేను గుడ్డలు. సరే లోపలికి ఎంటర్ అవుతానే ఈ నుంచి చూస్తే అదేదో రన్నింగ్ రేస్లో ట్రాక్ ఉంటుంది చూసినారు, ఒకసారి చూడండి. ఈ నుంచి ఆడి వరకు పరిగెత్తేసామాట. ఒక రన్నింగ్ రేస్ కూడా పెట్టేసామాట. అంత స్థలంలో అన్ని వెరైటీస్ ఇన్ని ఉన్నాయి అబ్బా. సరే చూద్దాం, నిదానంగా చూద్దాం. ప్రతి ఒక్క దానికి ఒక ఏజ్ ప్రకారము, అదే వయసు ప్రకారము, జెండర్ ప్రకారం, మగ పిల్లలకు సపరేటు, ఆడపిల్లలకు సపరేటు అట్లా అనమాట. దాంట్లో వయసు బట్టి కూడా ఉన్నాయి అనమాట. దాని తర్వాత ఆఫర్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా. అది ఇప్పుడు ఏదో ఎందుకు కింద పెట్టానంటే వాళ్ళు వచ్చారనమాట మేనేజర్, వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. కాకపోతే ఆ షోరూమ్కు నాకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ మేము పోయి మీ అందరి కోసం పండగ కాబట్టి, దసరా పండగ పోయి అట్లా చూస్తారు, మీరు కూడా వస్తారు, అట్లా కొనుక్కుంటారనేసి ఆ ఉద్దేశంతో ఇది చేయడం అంటే. ఎందుకంటే నా పార్ట్నర్ వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అందులో షాపింగ్ అంటే మా భార్యకి ఇష్టం కాబట్టి, నేను తోడుగా ఎప్పుడు పోయేవాడిని కాబట్టి అట్లా ఎందుకు లేదు, ఒకసారి తీసుకుందామని తీస్తున్నా. దాని తర్వాత ఇడొక చూడు, ఇదొక రేస్ పెట్టదనమాట. ఇదొక చిన్న స్టేడియం లాగా ఉంది. కావాల్సినన్ని కలర్స్, కావాల్సినన్ని మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్. ఇది బాగుంటుందబ్బా, కలర్ఫుల్గా ఉండాలి. అదే పండగ అంటేనే పిల్లలకు, పెద్దోళ్ళకు, ఎవరైనా కానీ కలర్ఫుల్గా ఉండాలా. అది ఎన్ని రకాలు ఉన్నాయి చూడ, ఒకే మోడల్లో ఒక 10 కలర్స్ ఉన్నట్టున్నాయి. దాని తర్వాత అటుపక్క చూడాల, ఏదో పైన రాసిన అది కూడా చూస్తానండి. ఎందుకంటే నాకు దీంట్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అడుగుతున్నా. ఈ గర్ల్స్ టాప్ లాగా అనమాట. ఇది నాకు తెలిసి డైలీ వేర్ ఉంటుంది. అదే 100కో 200కో ఇన్ని ఉంటాయి చూడ. అదే ఆ అబ్బాయి ఏదో చెప్తున్నాడు, అది కూడా ఇది ఆఫర్లో ఉన్నాయి సార్ అనేసి. డైలీ వేర్ కూడా చాలా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఉండేది ఇప్పుడు ఆడుకుంటా అంత ఎక్కువ మాసి పెట్టేస్తారు కదా బట్టలన్నీ తొందరగా. వాళ్ళకి డైలీ వేరే తీసుకోవాలా. ఇక్కడ గమనించండి, గర్ల్స్ ప్లాజో ప్లాజో అంటే చాలా బాగుంటుంది పిల్లలకు. దాని తర్వాత అరే వీడు మా వాడు చూసే మటుకు 1 2 3 4 బొమ్మలు భలే ఉన్నాయి. 5 6 ఏమో సుమారు బొమ్మలు పెట్టారే. మా వాడు కూడా ఇంతేమైనా ఉంటాడు. అసలు విషయం వస్తే కింద నాకు తెలిసి ఇది 100% గో కలర్సే అనుకుంటాబ్బా. ఎందుకంటే లెగ్గింగ్స్ లాగా ఉన్నాయి. చూసుకుంటే రెడ్ కాంచి పింక్,
పింక్, బ్లాక్, గ్రీన్, లైట్ గ్రీన్, ఏదో నర్సింగ్ కలర్ అంటారు అది సుమారు ఉన్నాయి. ఆల్ కలర్స్ అవైలబుల్ హియర్ అన్నట్టు అన్ని కలర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇదేదో రాసినారు టీషర్ట్స్ లాగానా. సరే టీషర్ట్స్ కూడా ఉంటుంది కాబట్టి అంత కాలానుగుణంగా అంత మారినాయి కాబట్టి ఎవరంతా వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు. అబ్బా అసలు నాకు ఇష్టమైన బొమ్మలు ఇదో ఇది చూడండి ఒకసారి ఎంత బాగుండే. చెప్పినా మా మేడంకు దీంట్లో ఉండే చూడు బాగుంది, సెలెక్ట్ చేయ ఆ రెడ్ నాకు బాగా నచ్చింది, ఫస్ట్ ఇది బాగా నచ్చింది చెప్పిన. కానీ మన మాటకు వింటారు కానీ ఫైనల్గా వాళ్ళకి నచ్చిందే వేస్తారు కదా. అది ఉన్నారు బా చూడు ఎంత ఫుల్లీ లోడెడ్ స్టాక్ ఉన్నట్టుంది. గర్ల్స్ ప్లాజో కాంబో ఆఫర్ అంట. బాగా ఆఫర్ పెట్టినట్టున్నాడు. ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. బెలూన్స్ అది అంతా ఎందుకు పెడతారు. ఇది ఫైనల్గా మా మేడంకి నచ్చింది 2 డ్రెస్సులు ఇవి, నాకు నచ్చాయి. రైట్ ఇదైతే కొంచెం హెవీగా పిల్లలకు కొంచెం సింపుల్గా ఉండాలి. సింపుల్ అంటే నా ఉద్దేశంతో ఇది నాకు నచ్చేయటం అనమాట. ఇది నాకు నచ్చింది, మా భార్య మీరు తీసుకుందాం బా అని తీసుకున్నాం బా అంటే సర్లే అని ఉంది. కానీ ఫైనల్గా వాళ్ళు మన మాట ఏమంటారు, ఇది బా మా పిల్లలకు చిన్నపిల్లలకు ఇది ఎప్పుడు మామూలుగా చూసేది. నేను ఇప్పుడు పిల్లలకు అట్లా చేసుకుంటారు అన్నమాట మామూలుగా అయితే. కానీ ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క అకేషన్కు అంతా పిల్లకాయలకు అందరికీ వేసుకుంటాను. తప్పేం లేదులే, అట్టా మారుతూ ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఉంటే కొనేయడం అంతే, లేనప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్లో కొనాలా. ఇదేదో టోపీ రాజులకు పెట్టుకునే టోపీలాగా. అందరితో బూట్లు అదే కిరికిరనే బూట్లు అవి. మొత్తానికి అంతా A to Z పెట్టారు అయితే షోరూంలో, అది విషయం. దాని తర్వాత నాకు ఇది ఇష్టం బాయ్స్ ఎథనిక్ చూడు ఎంత బాగుంటుంది ఇదా పంచ అది. దాని తర్వాత నార్త్ ఇండియన్ స్టైలు, మన ఆంధ్ర స్టైలు, దాని తర్వాత మోడీ గారు అది అంటారు కదా అట్లా అంటారు అన్నమాట. అది చాలా బాగుంటుంది పిల్లలకు. ఇదేం సమయం మొత్తం అన్ని కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇదేనా ఇన్ని ఉన్నాయి బట్టలు. సరే అయితే కోట్లు కూడా ఏమంటారు బాయ్స్ సూట్స్ ఓకే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇట్లా టైంలో ఏదో వేసుకుంటానంలే, అంతకాలం అంతా గడిచిపోయింది. దాని తర్వాత ఇక్కడ కూడా ఆఫర్ ఉన్నాయి. 50% ఆఫ్ ఉంటుంది కాటన్ ప్యాంట్స్. ఫైనల్గా మా మేడం సెలెక్ట్ చేసిన డ్రెస్ ఇది, నాకు కూడా బాగానే నచ్చింది. ఖుషి అది మా పాపకు ఇంకా బాగా నచ్చింది. తర్వాత ఫొటోస్ బాగా వచ్చినాయి. ఇది చూడాలా ఎట్టో ఈరోజు మా అదృష్టం బాగుంది ఏంటంటే మా వాడిని తీసుకొచ్చింటే అవి మొత్తం ఆడ తిరునాళ్ళు చేసిండేవాడు. అది కొనిపి ఇది కొనిపి అనేసి మా బొమ్మలు అయితే అన్నీ కావాలంటాడు. ఏదో బాగున్నాయి కదా, ఎంత నలిచి ఆకర్షించడానికి అనుకుంటా. వెరీ గుడ్. అయితే నాకు తెలిసి సౌత్ ఇండియాలో మొత్తం అన్ని క్లాసెస్ ఫ్రమ్ లో టు హై, దాని తర్వాత రేంజ్లో ప్రీమియంలో తక్కువలో ప్లస్ కాస్ట్లీలో కూడా అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ ఫైనల్గా వస్తే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగా దొరుకుతాయి. ఇదే షూ అది పిల్లలకి స్కూల్ షూ ఉన్నట్టున్నాయి. అది ఫార్మల్స్, దాన్ని క్యాజువల్స్ అంటారు. ఇది కొంచెం స్పోర్ట్స్ లాగా. ఈ ఫార్మల్ షూ పిల్లలకి ఏం ఫార్మల్, అన్నీ ఫార్మల్లా క్యాజువల్ అన్నీ కలిపి కొట్టడమే. ఇది ఆడపిల్లలకు బాగుంటాయి ఏదన్నా డ్రెస్సులు కానీ చెప్పులు కానీ అన్నీ. ఇది ఇక్కడ ఫైనల్గా మొత్తానికి అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. ఆడ అయిపోయింది, కింది పోయినాం మళ్ళీ లిఫ్ట్లో పోయి పోయినాం, బిల్లింగ్ అయిపోయింది. అదే విషయం అంతే. మరి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఉంటా మరి. బాయ్.